హలో అండి. మేము సిద్ధి వినాయక కాలనీలో నివసిస్తున్నాము. గత 9 రోజులుగా గణేష ఉత్సవాలని నవరాత్రులు సెలబ్రేట్ చేసుకున్నాము. ఈరోజు నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉంది కాబట్టి ఇన్ని రోజులు మేము ప్రతిరోజు చాలా హ్యాపీగా ప్రతి ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నాము. ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. పేరు అనిత. సిద్ధి వినాయక కాలనీలో గణపతి ఉత్సవాలు చాలా బాగా జరుపుకున్నారు. అందరూ కోలాటాలతో ఉత్సవాలతో అందరూ సంతోషంగా, చిన్న పిల్లలు పెద్దలు మైమరిచి అంత ఆనందంగా ఉత్సవాలు జరుపుకొని ఆనందించారు. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు సాహితి ప్రియ. మేము సిద్ధి వినాయక కాలనీలో నివసిస్తుంటాం. మా దగ్గర గణేష్ చతుర్థి ఉత్సవాలు ఈసారి చాలా ఘనంగా జరిగినాయి. ప్రతిసారి ఈ విధంగానే జరగాలని కోరుకుంటున్నాం. నవరాత్రుల్లో అందరూ చాలా బాగా పార్టిసిపేట్ అయ్యిండ్రు. అందరూ వాళ్ళకి తోచినంత సహాయం చేసిండ్రు. అన్నదాన కార్యక్రమం కూడా మంచిగా అయింది. ఇదే విధంగా ప్రతి ఇయర్ అందరూ ఇంతే ఉత్సాహంగా పాల్గొనాల్సిందని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు పిల్లలు కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. వాళ్ళకి గేమ్స్, ఆటల పోటీలు, స్పీచ్, ఇలా వాళ్ళ మెమొరీ డెవలప్ చేయాలని కూడా కొన్ని గేమ్స్ అనేవి పెట్టినాం. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా హెల్ప్ అయింది. అందరూ ఇట్లానే ప్రతి ఇయర్ జరుపుకోవాలి. ప్రతి ఇయర్ వాళ్ళకి తోచినంత సహాయం చేయాలి అని కోరుకుంటున్నాను. నా పేరు ప్రవళిక. నేను సిద్ధి వినాయక కాలనీ నుంచి మాట్లాడుతున్నా. మా కాలనీలో వినాయకుని పండుగ బాగా జరిగింది. ఇప్పుడు నిమజ్జనం జరుగుతుంది. ఈ మధ్యలో 9 days మంచిగా అన్నదానం, గేమ్స్ అన్నీ అయినాయి. ఇంకా ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇది మెమరబుల్ డే మాకు. ఇంత బాగా ఎంజాయ్ చేసినాం. అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండి బాగా ఎంజాయ్ చేసినాం. వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరినీ కలుపుకోపోయి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకా ముందు వినాయక చవితి కూడా ఇంకా బాగా జరగాలి, ఇంతకంటే బాగా జరగాలని కోరుకుంటున్నా. పేరు రవికుమార్. మాది సిద్ధి వినాయక కాలనీ, మహబూబ్నగర్. 9 రోజులుగా గణపతికి పూజలు చేసి ఈరోజు 9వ రోజు నిమజ్జనంకు బయలుదేరినాము. ఈ కాలనీలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. పురాతన సాంప్రదాయాలను మనం కాపాడవలసిన అవసరం ఉంది. దీనికి అందరూ చేయూతనియాలి. ఓపికతో మనం ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. చిన్నపిల్లలకు కూడా అవగాహన కలిగేలా మనం ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలి. ఈరోజు నిమజ్జన కార్యక్రమం అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు, మహిళలు అందరూ బాగా సపోర్ట్ చేసిండ్రు. ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. గత 9 రోజులుగా మహబూబ్ నగర్లోని సిద్ధి వినాయక కాలనీలో గణేష్ చవితి సందర్భంగా 9 రోజులు కాలనీ వాసులందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా కోలాహలంగా ప్రతిరోజు బొడ్డెమ్మలతో, అలాగే బతుకమ్మ పాటలతో, భజనలతో ప్రతి ఒక్కరిని అలరించి దేవుని ఆశీస్సులు పొంది ఇటువంటి కార్యక్రమాలు ఒక చెంపపెట్టుగా మనం భావించవచ్చు. మా భావితరాలకు, భవిష్యత్ తరాలకు మా పండుగల్ని, మా సాంప్రదాయాలని వాళ్ళకి ఒక కానుకగా, ఒక స్వేచ్ఛగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ బంధువులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడున్న మా కాలనీ వాసులు ప్రతి ఒక్కరి సహకారం మరవలేంది. ఎందుకంటే ఇటువంటి వ్యవస్థ చేయాలంటే ఒక చిన్న విషయం కాదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని మా కాలనీ వాసులు మరింత ముందుకు తీసుకెళ్ళాలి. దీంతోపాటు ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి మన దుర్గామాతవి, అది కూడా పెద్ద ఎత్తున నిర్వహించి ఇటువంటి కార్యక్రమాలు చేసి. నేను ఆర్మీ ఎక్స్-సర్వీస్‌మ్యాన్. ఇది మాది సిద్ధి వినాయక కాలనీ. దీంట్లో నేను ఇంతవరకు 17 years నేను ఆర్మీలో జాబ్ చేసి 2018 జూలైలో నేను రిటైర్మెంట్ అయినాను. మా ఆర్మీలో ఎంతైతే సెలబ్రేటింగ్ చేస్తామో, ఏదైనా పండుగలు కానీ ఏదైనా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వస్తే అక్కడ ఏదైతే ఎంజాయ్ చేస్తామో అంతకన్నా ఇక్కడ చాలా ఒక 100 రెట్లు ఇక్కడ ఎక్కువ ఉందండి. ఇక్కడ అందరూ ఎట్లుంటారంటే ఇక్కడ మనం అందరు కలిసి ఒక కాలనీలో ఒక ఫ్యామిలీ లాగా జాయిన్ అయ్యి ఏదైనా ఒక సెలబ్రిటీ ఒక ఏదైనా పండుగలు వస్తే ఇట్లాంటి గణేష్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వస్తే అందరు కలిసి కట్టుగా ఒక దగ్గర వచ్చేసి అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ మన ఇండియాలో మనము హిందూ మతాన్ని మనము మర్చిపోకుండా
మనం ఇప్పుడు ఈ ఇండియాలో ఏముందంటే ఇక్కడ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఇట్లాంటివి వాళ్ళు ఏంటంటే 1, 2, 3 అని వాళ్ళు ఇట్లా ఈ విధంగా పెంచుకుంటారు. కానీ మన హిందువుల్లో ఎక్తా అంటే మనం ఒక కలిసికట్టుగా ఉండి మనము అనేది ఏంది అనేది నిరూపించుకోలేకపోతున్నాం. ఇట్లాంటి సెలబ్రిటీస్ చేసుకొని మనం ఇది ఇట్లా వినాయక చవితి కానీ ఇప్పుడు అన్న చెప్పినట్లు ఇప్పుడు ఏది నవరాత్రులు ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు మనము అంటే ఏందో అని నిరూపించుకోవాలి. అందుకోసమే మనమందరం కలిసికట్టుగా ఉండి మన పండుగల్ని మనము మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆర్మీలో ఏముందంటే పులి మేక రెండు ఒక దగ్గరనే ఉంటాయి మా దగ్గర. ఆర్మీలో ఎట్లుంటుందంటే ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఒకటే దగ్గర ఉండాలి. అక్కడ నేను ఇది అని అన్నిక లేకుంటుంది అనమాట మిలిటరీలో. కానీ ఇక్కడ సివిల్ ఏంటంటే నేను ముస్లిం, నేను హిందూ, నేను క్రిస్టియన్ అని ఉంటుంది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను అదే చూస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఏంటంటే నేను ముస్లిం అంటారు, నేను హిందూ అంటారు, నేను ఇది క్రైస్తవ అంటారు. నాకేంటంటే ఇక్కడ అరే మనమందరం ఇండియన్స్, ఓకే మనమందరం ఒక కలిసికట్టుగా ఉండాలి. ఏదైనా ఒక లడాయి యుద్ధం వచ్చిందనుకో, ఇప్పుడు మనమందరము మనం పాకిస్తాన్కి అయితే పారిపోలేము. మనమందరం ఏది ఉన్నా కానీ మన ఇండియాలో ఉన్నాం కాబట్టి మనం వేరే వాళ్ళని ఎదుర్కోవాలి. అది నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఇండియాలో మనం మన పండుగలు చేసుకుంటాము, మనం అన్నీ ఇప్పుడు ఈ వినాయక చవితి కానీ దసరా కానీ అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. అది కాదు మనకు కావాల్సింది. మనం పిల్లల్ని మనం చదివిస్తాం. మన ఇంజనీర్ కావాలనుకుంటాము, మనం డాక్టర్ కావాలనుకుంటాము, మన పోలీస్ కావాలనుకుంటారు, XYZ ఇంకోటి ఏది సాఫ్ట్వేర్ కావాలనుకుంటారు. కానీ ఒకటి ఎవరు ఆలోచించట్లేదు. ప్రతి ఇంట్లో ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎవరైనా మన ఇంట్లో ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో నాకు కొడుకు పుట్టినాడంటే నా దేశ సేవ చేయాలి కంపల్సరీ. వాడిని ఒక 5 years 10 years అన్న కంపల్సరీ నేను దేశ సేవ కోసం వదలాలని చెప్పేసి ఏ తల్లిదండ్రులు కోరుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లేదంటే ఇంకొకటి XYZ ఏదో సాఫ్ట్వేర్ కావాలని ఇదే కోరుకుంటున్నారు. కానీ యుద్ధం వచ్చిన తర్వాత మన ఇండియన్ మనం ఎట్లా కాపాడుకోవాలని దాని గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు. ఈరోజు అందరి తల్లిదండ్రులకు నేను దయచేసి మనం చేయడం ఏంటంటే మన ఇంట్లో ఒక 2 కొడుకులు ఉంటే ఒక కొడుకుని కంపల్సరీ ఇండియన్ ఆర్మీలో పంపించాలని నేను కోరుకుంటున్నాను.